హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఉల్లికారం పాలకూర. ఉల్లికారం వేసి ఒకసారి పాలకూర కర్రీని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. ఇది చపాతీ అన్నంలోకి అయితే అద్రిపోతుంది. ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ ఉల్లికారం పాలకూరని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా ఈ ఉల్లికారం పాలకూర రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 5 మీడియం సైజ్ కట్టల పాలకూర తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు తీసుకున్న ఈ పాలకూరని శుభ్రంగా కడగాలి. కాడలతో సహా పాలకూరని శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇలా 2-3 సార్లు పాలకూరని బాగా కడిగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని మిక్సీలోకి వేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం కూడా పాయలుగా వలిచి పొట్టు తీసి ఆ వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని మిక్సీపై మూత పెట్టి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో 5 టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. తర్వాత ఇందులోనే ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 3 లేదా 4 ఎండుమిర్చిని వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి వీటిని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన ఉల్లికారం వేసుకోవాలి. ఈ ఉల్లికారాన్ని మొత్తం కూడా ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఉల్లికారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లికారాన్ని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత రుచిగా వస్తుంది. ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లికారం వేసిన తర్వాత ఆ ఉల్లికారం అంతా కూడా ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత అది ఫ్రై అయిన తర్వాత పాలకూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లికారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మసాలాలని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. వీటిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లికారం బాగా డ్రైగా అయిపోయింది కదా. పాలకూరనంతా కూడా ఇలా ఉల్లికారంలో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పాలకూర ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ వస్తాయండి. ఆ వాటర్ తోటే మనకి కర్రీ అనేది లూజ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. తర్వాత బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, పాలకూర కొంచెం ఉడికింది కదా, అందులో నుండి వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ తోటే ఉల్లికారం పాలకూర అనేది ఉడికిపోతుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లికారం మిక్సీ పట్టేటప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి సరి చూసుకొని ఉప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. తర్వాత బాండీపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. పాలకూర ఇక్కడ బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి, ఇక్కడ పాలకూర బాగా ఫ్రై అయిపోయింది. ఇలా దగ్గర పడేంత వరకు ఈ పాలకూరని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కర్రీనంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే కమ్మని ఉల్లికారం పాలకూర రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి అన్నంలోకి అయితే అద్రిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, రుచి కూడా అంత అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరించే సింపుల్ అండ్ టేస్టీ అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా రెడీ చేసుకునే ఉల్లికారం పాలకూర రెడీ అయిపోయింది. ఈ ఉల్లికారం పాలకూర వీడియో మీకు నచ్చిందా? అయితే లేట్ చేయకుండా వెంటనే మీరు ట్రై చేయండి. ఈ ఉల్లికారం పాలకూర ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి.
మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.